హాయ్! హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం బొజ్జన కొండకి వచ్చాం. అక్కడ నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఆ మెట్లని ఎక్కిన తర్వాత అక్కడి నుంచి చూస్తే బొజ్జన్న కొండ చాలా బావుంది. మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి. ఫైనల్లీ ఆ మెట్లని ఎక్కిన తర్వాత అక్కడి నుంచి వ్యూ చూస్తే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఫ్యామిలీతో ట్రిప్స్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఫోటో షూట్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. అలాగే అక్కడ శిల్పాలు కూడా రాయితో చెక్కినవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో రాజుల కాలం నుంచి ఉన్నదంట. అలా నేచర్ కూడా ఎంజాయ్ చేయండి. లోపలికి వెళ్ళాక అక్కడ చాలా చీకటిగా ఉన్నాయి. శిల్పాలు కూడా కనిపించట్లేదు. మేమైతే టార్చెస్ వేసుకొని లోపలికి వెళ్ళి చూసేవాళ్ళం. చాలా చాలా బుద్ధుడి విగ్రహాలు చాలా బాగున్నాయండి. కాకపోతే కొంచెం భయంగా ఉంది లోపలికి వెళ్ళడానికి. చాలా చీకటిగా ఉంది. ఏం కనిపించేవి కాదు. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం బ్యాడ్ స్మెల్గా కూడా అనిపించేది. కానీ చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి. పాతకాలం రాజుల కాలం ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇంక సైడ్ నుంచి వెళ్తూ ఉంటే ఇంకో కొండలా కనిపించింది. అక్కడికి వెళ్తే చాలా షూట్స్ అవి తీసుకుంటున్నారు. ఫోటో షూట్స్ చాలామంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫొటోస్కి అయితే. మీరు కూడా విజిట్ చేయండి. ఇది అనకాపల్లి దగ్గరలో ఉంటుంది. ఫైనలీ ఎక్కి దిగి మేమైతే చాలా అలసిపోయాం. రెస్ట్ తీసుకుంటున్నాం అన్నమాట అక్కడ. ఇంకా అక్కడ పిల్లలు గేమ్స్ ఆడుకుంటూ ఫ్యామిలీస్తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.